క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పూదోట బాలదాస్, శ్రీమతి అన్నమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేర్లని కృతజ్ఞత బలి పి ఆరోగ్య కిరణ్ కుమార్, పి సంధ్యారాణి, పి నేసా పైత్, పి జోస్ రాధిక, ఎస్ జోసఫ్ రాము సమర్పిస్తున్నారు. ఈనాటి దిబ్బబల్ పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుతాం. కడప మేత్రాసనం క్రీస్తు శేషులు గాజులపల్లి జోష్ కొండారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేర్లని కృతజ్ఞత బలి గాజులపల్లి అమలా మేరీ, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మరియు అమెరికా నుండి మధు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం తేలపూలు విచారణ సృజన అవినాష్ దంపతుల ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో, తలంపులు నెరవేర్లని కరుణ, అదృష్టం రావు, ఆద్య, జోయల్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం వడ్డుగూడెం విచారణ ఖైలే పెద్ద సంసోను శాంతకుమారి వారికి ఆయురారోగ్యములు, రాజేష్ రాకేష్లకు వివాహం జరగాలని, నూతన గృహం దయచేయమని మరణించిన ఖైలే బాలశౌరి, దేవా కారుణ్యమ్మ, రాజారావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో జబదాయి కుమారులైనటువంటి వారు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు. యాకోబు, యోహానులు ఒకరు ఎడమవైపు మరొకరు కుడివైపు కూర్చొని తన ఆస్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభు అంటున్నారు, మీలో గొప్పవాడు కాదలిచిన వాడు సేవకుడై ఉండవలేను అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువులో ఉన్నవారికి భేదాలు ఉండకూడదు. గొప్పవారు, సేవకులు అందరూ కూడా ఆయన సన్నిధిలో పనిచేసే వారంగా ఉండాలి, కానీ హోదాలో ఒకరిని ఆదేశించేవారుగా ఉండకూడదు అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ
ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించినట్లును నీ శాంతి పాలన క్రింద ఉండినట్లును చేయమని ప్రార్థించుచున్నాము. అప్పుడు మీ శ్రీ సభ సమస్య రహితమైన వాతావరణంలో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలిచినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నిష్కళమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. మొదటి పట్నము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడునో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువలను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు. నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. లోకము సృజింపకము ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకోబడిన ఈ తుది కాలమును వెట్టిదో మొనర్చబడును. దేవుడు ఆయనను మృత్యువులో నుండి లేవనెత్తెను, వైభోగములను ప్రసాదించును. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసము నమ్మకమును దేవుని యందు స్థిరపడినవి. ఇప్పుడు సత్యమునకు విధేయులై మిమ్ము మీరు శుద్ధి ఉనర్చుకున్నారు. తోడి విశ్వాసులపై నిజమైన ప్రేమను కలిగి ఉన్నారు కనుక ఒకరిని ఒకరు హృదయపూర్వకముగా గాండ్రముగా ప్రేమింపుడు. ఏలైనా అక్షయమగు బీజము ద్వారా కాక సజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు అనే అక్షయమగు బీజము ద్వారా మీరు నూతన జన్మమును నొందితిరి. అమరుడగు పితకు సంతానమైతిరి. మానవులందరూ గడ్డి మొక్క వంటి వారు వైభోగమును గడ్డి పూల వంటిది. గడ్డి నశించును, పూలు రాలిపోవను, కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలుచును అని పరిశుద్ధ గ్రంథం తెలుపుచున్నది. సువార్త మీకు అందించిన సందేశం ఇదియే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ యెరూషలేమా ప్రభువుని స్తుతింపుడు. ప్రభువును స్తుతింపుడు. యెరూషలేము ప్రభుని స్తుతింపుడు. సీమోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవటములను బలపరుచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేమా ప్రభుని స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. నీ పొలిమెరలను సురక్షితమును చేయను. నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. ఆయన భూమికి ఆజ్ఞను ఇచ్చును. ఆయన వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. అందరూ యెరూషలేమా ప్రభుని స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. ఆయన తన వాక్కుని యాకోబునకు వినిపించును. తన కట్టడలను ధర్మవిధులను ఇశ్రాయేలుకు ప్రకటించును. అన్ని జాతులకు ఆయన ఇట్టి కార్యములు చేయలేదు. ఆయన ధర్మవిధులను వారికి తెలియవు. మీరు ప్రభువుని స్తుతింపుడు. అందరూ యెరూషలేమా ప్రభుని స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. Hallelujah, hallelujah.
ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము వచనములు 32 నుంచి 45 వరకు. అంతట వారు యెరూషలేమునకు ప్రయాణం కాగా యేసు అందరికంటే ముందుగా సాగిపోయెను. అందుచేత వారిని వెంబడించుచున్న శిష్యులు ఆశ్చర్యపడి ప్రజలు భయపడిరి. యేసు 12 శిష్యులను తన యొద్దకు పిలిచి తనకు రానున్న సంఘటనలను గూర్చి వివరింపసాగాను. ఇదిగో, మనుష్య కుమారుడు ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల చేతను అప్పగింపబడను. వారు ఆయనకు మరణదండం విధించి అన్యుల చేతికి అప్పగింతురు. వారు ఆయనను అవమానింతురు, ఆయనపై ఉమ్ము వేయుదురు, కొరడాలతో మోది చంపుదురు. కానీ 3 దినములు పిదప ఆయన పునరుత్థానుడు అగును. అంతటా జెబెదాయి పుత్రుడు యోహాను, యాకోబులు యేసును సమీపించి, గురువా, మాదొక మనవి అనుగ్రహింపుము అని వేడుకొనిరి. అందుకు యేసు విన్నవింపుడు అని పలుకగా వారు, మీరు మీ రాజ్యంలో మహిమానిత సింహాసనంపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండా అనుగ్రహింపుడు అని ప్రార్థించిరి. అందులోకి యేసు, మీరు కోరినదేమో మీరు ఎరుగరు. నేను పానము చేయి పాత్రము నుండి మీరు పానము చేయగలరా? నా వల్ల మీరు బాధల్లో స్నానం పొందగలరా అనెను. అవును అని వారు పలికిరి. యేసు వారితో, నేను పానము చేయి పాత్రము నుండి మీరు పానము చేసెదరు, నా బాధల్లో స్నానం పొందెదరు. కానీ నా కుడి ఎడమల మేము కూర్చుండబెట్టినది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అని పలికెను. తక్కిన 10 శిష్యులు వీనిని విన్నప్పుడు యోహాను, యాకోబులపై కినుక వహించిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, పాలకులు పాలితులు నిరంకుశముగా పాలించుచున్నారు, పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా అతడు మీకు పరిచారకుడై ఉండవలేను. మీలో ఎవడైనా ముఖ్యుడిగా ఉండదలిచినా అతడు మీకు సేవకుడై ఉండవలేను. ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణంను దారపోయుటకు వచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో 2 విషయాలను గురించి మనం విన్నాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు తన శ్రమలు, మరణం గురించి తెలియజేస్తున్నాడు. మనుష్య కుమారుడు అన్యుల చేతికి అప్పగించబడును, వారు కొరడాలతో కొట్టేదురు, మరి చంపివేస్తారు, 3వ దినమున ఆయన తిరిగి లేపబడును అనే విషయం గురించి ప్రభు తన మరణ పునరుత్థానం గురించి తెలియజేస్తున్నారు. 2వ మాటగా చూసినట్లయితే అధికార వ్యామోహం గురించి మనం చూస్తున్నాం. జెబెదాయి పుత్రులు యాకోబు, యోహానులు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా, నీ కుడి ఎడమల కూర్చుండు భాగ్యమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నారు. అంటే వారు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, దాంట్లో మంత్రులుగా ఉండాలని వీరు కోరుకుంటున్నారు. కానీ ఆయన రాజ్యము భూలోక సంబంధమైనది కాదు. కాబట్టి ఆయన అంటున్నారు, మీరు కోరినదేమో మీకు అర్థమవుతున్నదా అని ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. నేను పానము చేయి పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. అంటే ఆయన శ్రమలలో మనం భాగం పంచుకొనగలమా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆయన వెంబడించాలంటే లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, తనను తాను రిక్తును చేసుకొని తగ్గించుకొని సిలువను మోసుకొని ప్రతిరోజు ఆయన వెంబడించాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన వెంబడించాలంటే ఆయన శ్రమలలో పాలు పంచుకోవాలి. కానీ నేను పానము చేయి పాత్రం నుండి మీరు పానం చేయగలరా అని ప్రభు అడుగుతున్నాడు. కానీ వాళ్ళు అంటున్నారు, మేము చేయగలము, కానీ తండ్రి కుడి ఎడమల కూర్చున్నది తండ్రి మాత్రమే అది ఒసగలడు అని క్రీస్తు ప్రభు
తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ లోకపరమైన పరిపాలన క్రీస్తు ప్రభువులో లేదు. ఈ లోకంలో పరిపాలన వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, స్వార్థాని కోసం చేస్తారు. కానీ క్రీస్తు ప్రభు పరిపాలన సంతోషకరంగా, న్యాయంగా ఉంటుంది. కాబట్టి ఆ శిష్యులను ఆయన చేరబిలిచి అంటున్నారు, మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు పరిచారకుడై ఉండవలేను. క్రీస్తు ప్రభువులో నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే క్రీస్తు ప్రభువులాగా నీవు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం చూస్తే క్రీస్తు ప్రభు తన శిష్యుల యొక్క పాదాలను కడిగి తగ్గించుకున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నానో మీకు అర్థం కాదు, తర్వాత మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను చేసినట్లు మీరు చేయండి అని ప్రభు తగ్గింపు కలిగి ఆయన తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. కాబట్టి మనకు గర్వము అనేది ఉండకూడదు. నేను ఒక హోదాలో ఉన్నాను అనే గర్వము మనకు ఉండకూడదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో పతనమునకు ముందు గర్వము ఉండును. మనం పడిపోతున్నామంటే, మన గర్వం స్టార్ట్ అవుతుందంటే మనము పడిపోతున్నామనే సూచనగా ఉంటుంది. ధన వ్యామోహం కావచ్చు. 1 తిమోతి 6:9లో ధనకాంక్ష గలవారు మరి పేదరికానికి, శోధనకు లోనైపోయే అవకాశం వస్తుంది. కాబట్టి మన హృదయము హెచ్చైన వాని యందు ఉంచక తక్కువైన వాటి యందు ఉంచాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనంలో సమస్తమును త్యజించిననే తప్ప ఎవరు కూడా ప్రభు శిష్యులుగా మారలేరు. మనకున్నటువంటి సమస్తమును మనం త్యజించిన వారముగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తుకు చెందిన వారు వ్యామోహములతో, కాంక్షలతో కూడిన తమ శరీరాలను సిలువ వేస్తూ ఉన్నారు. అంటే ఈ లోకపరమైన హోదాలు లేకుండా క్రీస్తు ప్రభుని వెంబడించేవారు తగ్గించుకొని ఈ లోకానికి, ఈ లోకాశలకు మరి ఈ లోకాశలకు అన్నిటినీ, శరీరాన్ని సిలువకు అంటగొడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో వినయం, దైవభీతి కలవారు సంపదలు, గౌరవం, దీర్ఘాయుష్ను పొందుతారు. కాబట్టి వినయం ఉండాలి, దైవభీతి ఉండాలి, తగ్గింపు కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు అంటున్నారు, ఇక జీవించుచున్న వారు ఇక మీదట కేవలం తమ కొరకు కాక ప్రభు కోసం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మన మధ్య ఎవరు చిన్నవారు, పెద్దవారని, హోదాలో ఉన్నవారు అని ఉండకుండా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. మీలో ఎవడైనా ముఖ్యుడిగా ఉండదలిచినా అతడు మీకు సేవకుడై ఉండవలేను. కాబట్టి మనుష్య కుమారుడు సేవించుటకు కానీ సేవింపబడుటకు రాలేదు, ఆయన సేవ చేయడానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసినాడు. కాబట్టి మనం కూడా తగ్గింపు జీవితాన్ని మనము పొందుకోవాలి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే పేతురు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీకు విముక్తి కావించబడితిరి. అంటే మనము పాపం నుంచి విముక్తి క్రీస్తు ప్రభు రక్తం వలన. లోకము సృజించబడక పూర్వమే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడ్డాడు. మన కొరకు ఆయన చిందించిన రక్తము మనకు విమోచన కలిగించడానికి ఆయన ఎన్నుకొనబడ్డాడు. ఆయనను మృతుల నుండి లేవనెత్తాడు. ఆయన ద్వారా దేవుణ్ణి విశ్వసించుచున్నాము కనుకనే మన విశ్వాసము, నమ్మకము దేవుని యందు స్థిరపరచబడి ఉంటుంది. ఇప్పుడు సత్యమునకు విధేయులై మిమ్ము మీరు శుద్ధి ఉనర్చుకునుడు. మనము సత్యమునకు విధేయులంటే క్రీస్తు ప్రభువుకి విధేయులై మనము పరిశుద్ధంగా ఉండాలి అని పేతురు గారు తెలియజేస్తున్నారు. ఒకరికొకరు హృదయపూర్వకంగా, గాఢముగా ఒకరినొకరు ప్రేమించుకునండి, మీలో ప్రేమ ఉండాలి అని ఆయన తెలియజేస్తున్నారు. సజీవమును శాశ్వతమగు దేవుని వాక్కు ద్వారా మీరు నూతన జన్మం పొందుకుంటున్నారు. యేసు ప్రభు వాక్కు వలన మనము నూతన వ్యక్తులంగా మారిపోతున్నాము, నూతన జన్మాన్ని మనం పొందుకున్నాం. లేదంటే మనము ఒక గడ్డి మొక్క వంటి వాళ్ళము, గడ్డి నశించును, పూలు రాలిపోవును, కావున దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలుచును. మనము గడ్డి మొక్కలాగా
ఉన్నాము అని పేతురు గారు తెలియజేస్తున్నారు. కానీ దేవుని వాక్కుని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు శాశ్వత జీవులుగా ఉంటున్నారని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనకు వస్తున్న సందేశం ఏమిటంటే, మనము క్రీస్తు ప్రభులో గొప్పవారంగా ఉండాలంటే మనల్ని మనము సేవక రూపం దాల్చుకోవాలి. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన తనను తాను రిక్తును చేసుకొని సేవక రూపం దాల్చి శిలువ మరణం వరకు తండ్రికి విధేయుడై జీవించాడు. మనము కూడా క్రీస్తు ప్రభువులో గొప్పవారంగా మారాలంటే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అని క్రీస్తు ప్రభు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇలాంటి కృప కోసం ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, మేము మీకు అర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణను మీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్య వరముగా దయచేసిన యోగ్యతా బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట, పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు మీ ప్రియతమ కుమారుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచించబడిన వారు మేము సన్నతించుట సముచితము. మీ పునీతులందరూ ఏక హృదయంతో మీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందంతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలిమర్మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతోనూ, పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
ఇన్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ రక్షణదాయకమైన పవిత్ర వరముతో పోషింపబడి మీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితంలో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్మ నిత్య జీవమును కూడా పాత్రను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సమర్థవంతుడవైన నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైన నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవనగానం నీకే. సమర్థవంతుడవైన నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. ప్రత్యేక పట్టులను నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. ప్రత్యేక పట్టు